మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపైన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీలో మూసీ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతిపైన సీఎం అధికారులను ఆరా తీయనున్నారు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన, మురుగునీటి నియంత్రణపైన ప్రధానంగా చర్చ జరగనుంది. మూసీలోకి మురుగునీరు చేరకుండా చేపడుతున్న చర్యలు, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనుల పురోగతిపైన వివరాలు తీసుకోనున్నారు. ఇక మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో భూసేకరణ, నిర్వాసితుల సమస్యలు, ప్రాజెక్టు అమలులో ఎదురవుతున్నటువంటి అడ్డంకులపైన సమీక్ష జరగనుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపైన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీలో మూసీ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతిపైన సీఎం అధికారులను ఆరా తీయనున్నారు. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన, మురుగునీటి నియంత్రణపైన ప్రధానంగా చర్చ జరగనుంది. మూసీలోకి మురుగునీరు చేరకుండా చేపడుతున్నటువంటి చర్యలు, సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల పనుల పురోగతిపైన వివరాలు తీసుకున్నారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో భూసేకరణ, నిర్వాసితుల సమస్యలు, ప్రాజెక్టు అమలులో ఎదురవుతున్నటువంటి అడ్డంకులపైన సమీక్ష జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, మూసీ ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ కీలక సమీక్ష, కాసేపట్లో మూసీ ప్రాజెక్టు పైన సీఎం ఆర్కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి సునీల్? మరి కాసేపులోనే ఎంసీహెచ్ఆర్డీలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై కూడా కీలక సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా మూసీ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించిన అంశంపై కూడా మురుగునీటి నియంత్రణకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు ఫోకస్ పెట్టినది. మూసీలో ఈ మురుగునీరు రాకుండా ప్రక్షాళన చేపట్టాలని కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు కూడా పురోగతిపై ఈ రోజు ముఖ్యమంత్రి ఆరాధించే అవకాశం ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో భూసేకరణ, నిర్వాసితులకు ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలన్న అంశంపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇక నిధులు మరోవైపు పనుల ప్రగతి, భవిష్యత్తు కార్యాచరణపై కూడా అధికారుల నుంచి సీఎం వివరాలు సేకరించారు. పనులు స్పష్టమైన టైం లైన్ ఖరారు చేసే విధంగా చూడాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు చేస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు చేస్తుంది. మూసీ ప్రాజెక్టు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఇప్పటికే దృష్టి సారించారు. ఈ రోజు ఎంసీహెచ్ఆర్డీలో కూడా మూసీ సంబంధించినటువంటి అధికారులతో, ఈ పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులతో పాటు మరోవైపు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ఈరోజు సీఎం రివ్యూ నిర్వహించి వారి దగ్గర నుంచి బ్రీఫ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది చెప్పవచ్చు. సునీల్, మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో భూసేకరణ కావచ్చు, ఇటు నిర్వాసితుల సమస్యలు, ప్రాజెక్టు అమల్లో ఎదురవుతున్నటువంటి అడ్డంకులపైన ఈ సమీక్షలో అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా గతంలోనే మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున స్థానికులు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారందరూ కూడా పూర్తిగా నష్టపరిహారం చెల్లించే విధంగా కాకుండా వారికి ఉపాధితో పాటు నివాస సముదాయాలు కూడా కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అయినప్పుడు కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఉంటున్నప్పటి తమను అక్రమంగా అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, ఆందోళన వ్యక్తం చేసిన తీరు కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు అలాంటి వ్యక్తుల పట్ల ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వారికి నష్టపరిహారం విషయంలో ఏ రకంగా చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ సమీక్ష సమావేశంలో కూడా అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ పునరుద్ధరణకు సంబంధించిన ప్రాజెక్ట్ ని వేగవంతం చేయాలి, పనులంతా పురోగతి సాధించాలి, త్వరగతిన కంప్లీట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసే ఇప్పటికే సీఎం దీనికి సంబంధించిన అంశంపై కూడా మరోసారి అధికారులందరితో కూడా సమీక్ష సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.